విహారీ సహస్రని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంకా మళ్ళీ లక్ష్మి కోసం కోర్టుకి కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. అప్పుడే భుజంగం విహారీకి ఫోన్ చేసి, నేను ఒక కేసులో ఇరికిస్తే లక్ష్మికి వేరే కేసులు ఏవో పెట్టారేంట్రా, మీకు నేను కాకుండా ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా అని భుజంగం మాట్లాడుతూ ఉంటే విహారీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా విహారీ స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. మరోవైపు అంబిక ఇంకా లక్ష్మి వాళ్ళందరూ కోర్టులో ఉంటారు. అంబిక పద్మాక్షికి ఫోన్ చేసి, ఆల్మోస్ట్ శిక్ష పడేలాగే ఉంది అక్క, విహారీ కొద్దిసేపు రాకపోతే సరిపోతుంది అని చెప్తూ ఉంటుంది. ఆ పద్మాక్షి సహస్ర సంతోషపడుతూ వింటూ ఉంటారు. ఇంకా అలా విహారీ వస్తుంటే ఒక దగ్గర కారు ఆగిపోతుంది. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వకపోవడంతో విహారీ కారు దిగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మరోవైపు సుభాష్ విహారీని వెళ్లకుండా అడ్డుకుంటూ విహారీని కొడుతూ ఉంటాడు. ఇంకా కోర్టులోనేమో జడ్జి గారు తీర్పు ఏం చెప్తున్నానంటే అని చెప్తూ ఉంటుంది. మరి లక్ష్మికి ఇప్పుడు శిక్ష పడుతుందా? విహారీ లక్ష్మిని శిక్ష నుండి కాపాడతాడా? అసలు ఏం జరగబోతుంది? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.